వార్డు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జగనన్నని 2019లో ముఖ్యమంత్రిని చేయాలంటే మన అందరి పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మన ప్రియతమ నాయకుడైనటువంటి మహేందర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మేడా బ్రదర్స్ తెలుగుదేశం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆ సందర్భంగా వేదికను ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి అలాగే మన టౌన్ కన్వీనర్ రఫీని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. దారం మాలయాత్రి స్వామి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అయ్యా దయచేసి పూలు చల్లకూడదు. అట్లాగే మేడా బ్రదర్స్ ఇచ్చేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గోగరాజు రామకృష్ణ రాయల ప్రసన్న కుమార్ ప్రసాద్ చాగిరి బాలకృష్ణ పాలడుగు చెన్నయ్య పొల్లకాయల ప్రసాద్ వెంకట్రావు ముద్దాపత్తిన మల్లికార్జున రాయల ప్రసాద్ రాయల సాయి ఏకాంబరం ప్రభాకరు దారం బుజ్జిబాబు పాలంకి శ్రీను సుందర్ నాగరాజు పన్నీరు వెంకట్రావు దూవిశెట్టి తిరుపతి బాబు చందు ప్రసాద్ షేక్ నాగూర్
ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ భోజనాలు ఏర్పాటు. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ముందుగా నా శుభావందనాలు. వేదిక అలంకరించినట్టు పెద్దలు మానుగుంట మహేంద్ర అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ ప్రాంతం వారికి 27, 26 వార్డుల్లో మహేంద్రన్న గారి నాయకత్వంలో ఆ రోజు 2004, 2009 అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం వారికి బాగా కృషి చేసినట్టు వ్యక్తి కీర్తిశేషులు అన్నగారు దారం కోటేశ్వరరావు గారు. చాలా కష్టపడ్డారు. రేషన్ కార్డులు కానీ, పింఛన్స్ కానీ, పోతే ఈ కాలనీ ఇళ్ళు కానీ చాలా తెప్పించారు. ఆ తర్వాత 2014లో శివరాం గారి టైంలో నాకెంతో కొంత పవర్స్ ఇచ్చారు కనుక నేను ఈ కాలనీలో నేను కూడా నా తగినంత పని చేశాను. ఇప్పుడు నన్ను నమ్మి అన్నగారి నాయకత్వంలో నడవటానికి నాతో పాటు ఉన్న స్నేహితులు, నన్ను నమ్మిన మా అన్నగారు ప్రతి ఒక్కరూ కూడా నన్ను నమ్మి ఈ వైఎస్ఆర్ పార్టీలోకి చేరడానికి సంసిద్ధంగా మేము సైనికులలాగా, అన్న సైనికులలాగా పనిచేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మనం ఏదో ఈరోజు దండ వేయించుకున్నాము, మన పని అయిపోయింది అనే విధంగా ఉండకూడదు. సోదరులందరూ కూడా నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నాను, అన్న గెలిచిన దాకా మనం ప్రతి నిమిషం కూడా బాగా కష్టపడాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను. మనం వాళ్ళు ఎవరో కామెంట్ చేశారని దానికోసం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మహిళన్న నాయకత్వంలో మనం అందరం కూడా ప్రతి క్షణం పనిచేసి అన్నని గెలిపించుకుందాక అన్నని ఈ వార్డు 116 వార్డులో మంచి మెజార్టీ తెప్పిస్తానని మీ అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అట్లనే నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అతను ఇప్పుడు టౌన్లో యువనాయకుడు అయి తిరుగుతున్నాడు. గవర్నమెంట్ సొమ్ము పూని చేసి అతను మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితికి వచ్చాడు. అతనేందో అతను చూసుకుంటే చాలా మంచిదని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సభాముఖంగా. మేము ఏనాడు పార్టీలో పనిచేసిన ₹1 ఆశించకుండా పార్టీ కోసం ప్రతి క్షణం కూడా కష్టపడి పనిచేసాము. మాకెక్కడ చిన్న మంచం కూడా లేదు. అతనేందో అతను చూసుకుంటే చాలా మంచిదని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలు ఎదుర్కొన్నారు. మాలాద్రి టౌలా వేయటం జరిగింది అని ఒక్కసారి మీ చేతులు చప్పట్లో ఒక్కసారి చప్పట్లో పడ్డాడు. మేడా మల్లికార్జున గారు 27 వార్డులో మన టీడీపీ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మేడా మల్లికార్జున గారికి, వారి తరఫున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ సభకు విచ్చేసి ముఖ్య అతిథులుగా వచ్చిన మన మాజీ మంత్రివర్యులు, కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మానగుంట మహేందర్ రెడ్డి గారికి, అలాగే మన కందుకూరు నియోజకవర్గం బూతులన్నిటి కూడా కన్వీనర్గా చేస్తున్న కొండూరు వసంతరావు గారికి,
అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య గారికి, అలాగే దారం మాలాద్రి గారికి, ఇప్పుడు ముఖ్యంగా చేరిన మల్లికార్జున గారికి, మా కందుకూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు మన కామాక్షి నాయుడు గారికి, ఇక్కడ మేడా సుబ్బారావు గారికి, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మేడా మల్లికార్జున గారి పార్టీలో చేరటం ఈ వార్డులో ఎంత బలమైన ఇదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంతకు ముందు నుంచి కూడా అతను టీడీపీ పార్టీలో చేసినప్పుడు కూడా బాగా యాక్టివ్గా చేస్తా, బాగా ఇదిగా ఉండేది ఈ వార్డులో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఈ వార్డులో బాగా మారిందని చెప్పి నేను కోరుకుంటున్నా. మనోహర్ అంత ఎమోషనల్గా మాట్లాడలేదు, గుర్తు బాగా దెబ్బతిన్నది. ఒక 2 విషయాలు ఎక్కువ మాట్లాడేదానికన్నా కూడా నవరత్నాల కార్యక్రమం ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరి హృదయానికి, ఆ హృదయాల్లో ఆ స్పందన ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా అర్థమవుతాం. చాలామంది ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉందని చెప్పిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మా యొక్క సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పేందుకు అనేక రకాలైన ఇబ్బందులతోటి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంతలోకి ఎన్నికల కమిషన్ ఒక్కసారిగా షెడ్యూల్ని, నోటిఫికేషన్ని కూడా మనకు విడుదల చేయడం జరిగింది. ఆ రోజు నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద ఉన్న విశ్వసనీయత అనేది ఈరోజు పార్టీ కార్యాలయంలో వందలాదిగా వేలాదిగా వచ్చి తరలి వచ్చి చేరుతున్న సోదరులను చూస్తూ ఉంటే, ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న భావాలని ఒక్కసారి వెలికి తీస్తూ జగనన్న నీకు మేము తోడున్నాము అని చెప్పి ముందుకొస్తున్న దానికి వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక ఆయన ఎక్కువసేపు మాట్లాడదండి, వాస్తవం గొంతు బాగలేదు. నాకు ఒక ఆయన ఒక మాట చెప్పినాడు, అన్నా నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం 9 కార్యక్రమాల్లో ఏది బాగుందన్నా అంటే ఆయన అన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది బాగుందయ్యా. ఎందుకని తమ్ముడు ఆ మాట అన్నావు అన్నా? తాగి సైకిల్ దొక్కితే వాడికి ఒక్కడికే ప్రమాదం, తాగి సైకిల్కి ఓటేస్తే రాష్ట్రానికే ప్రమాదం అన్నా. అందుకని ఆ తాగుడు లేకుండా ఉంటే ఈ సైకిల్ ఉండదన్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల సరళిని చూస్తూ ఉంటే కేవలం వ్యక్తులని కొనుగోలు చేయాలన్న భావన తప్పితే, వ్యక్తులని ప్రలోభ పెట్టాలి, మద్యం మత్తులో ముంచాలన్న ఆలోచన తప్పితే, ప్రజల్లో నుంచి ఒక స్వచ్ఛమైన స్పందనతోటి పరిపాలన మీద ఒక సరైన తీర్పుని కోరాలన్న ఆలోచన లేని విధానం ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరెన్ని రకాల ప్రయత్నాలు చేసినా, మేము ఎన్ని రకాల మాటలు ఇక్కడ కూర్చొని చెప్పినా, మీరెంత శ్రద్ధగా ఇక్కడ విన్నట్టుగా కనిపిస్తున్నా, ఎప్పుడో మీ మనసులు జగనన్న ఫ్యాను గుర్తుకు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది కేవలం మేమేదో చెబుతున్నామని ఒక గౌరవంతో వింటమే కానీ ఇవన్నీ కూడా ముందే మీ మనసుల్లో ఎప్పుడో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం చేసుకున్నాం. ఒకే ఒక సంతోషకరమైన విషయం, జగనన్నకు మద్దతు పలికే కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈరోజు మన పార్లమెంట్ సెగ్మెంట్లోనే కందుకూరు నియోజకవర్గం ముందంజలో ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచాలన్న ఆలోచన కాదు. ఇప్పటికే మీలో ఉత్సాహం ఉత్తేజంగా మారింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ఆతృత మరింతగా మీలో వేగం పెరిగింది. ఇది వాస్తవం. రేపు ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 16న మీరే చెప్తారు నువ్వు చెప్పిన మాట వాస్తవం అని.
ఈరోజు ఎన్ని రకాల తాయిలాలు చూస్తా ఉన్నాం. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చెప్పని అనేక విషయాలని ఈ 2 నెలల్లో మీ మీద వరాల జల్లుని తడిపి ముద్దయ్యేటట్టుగా వెదజల్లుతూ ఉంటే పాపం జనాల చలికి తట్టుకోలేక తడిసి నానిపోతూ ఉంటే ఆయన అంటాడు, నన్ను ఇంకొకసారి చూడండి అని అంటాడు. అయ్యా తడిసిపోయినా, వణుకుతున్నా, తడిసిపోయినా ఇంకా నేను ఎన్నిసార్లు మమ్మల్ని వానలో నానబెడతావు, ఇక నానేదానికి మేము సిద్ధంగా లేము, నిన్ను నానబెట్టేదానికి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం చేస్తా ఉన్నారు. అందుకనే ఇంకా పెద్ద ఆయన అనుకున్నాడు, అన్న పాము కాటేస్తే మరణం సంభవిస్తుంది, అదే మనం పొరపాటుగానే రేపు ఎన్నికల్లో చేస్తే అటు ఓటు వేస్తే అన్న జీవితకాలం మనకి మరణిస్తూనే బతుకుతా ఉంటామన్నా, బతుకుతూ మరణిస్తాం అన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. నేను చెప్పవలసిన అవసరం లేదు, విఘ్నులైన ప్రజలు మీకు పూర్తిగా తెలుసు. మన ఒక మీటింగ్ ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ఆ పార్టీకి సంబంధించి ఏం చేశాడు మహేందర్ రెడ్డి కందుకూరికి. ఉదయాన్నే 6:30కి నువ్వు ఒక్కసారి బజార్లోకి వచ్చి ఏం చేశాడు అని అడిగితే అమ్మలు చెప్తారు, అక్క చెల్లెలు చెప్తారు, ఆ బాధల్ని ఆ కష్టాలను అనుభవించిన కందుకూరు పట్టణ ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు ఏమి మేలు జరిగిందని నేను చెప్తారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా నాయకుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కేవలం కార్యక్రమాలు అనేది పట్టణ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ రోజు మౌలిక వసతులను కూడా ఇంకా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అవి ఏం తెలియనంత అమాయకులం కాదు. కానీ ఏ కార్యక్రమాన్ని మనం చేపట్టాము, ఒక ఆయన అడుగుతున్నాడు, డైలీ వన్ లీటర్ ప్రోగ్రామ్ లో నేను అడుగుతున్నాడు ఒక ఆయన, ఆ బైపాస్ రోడ్డు పూర్తి చేస్తే బాగుంది చేస్తాను. నేను వద్దన్నా, నేనేమన్నా అడ్డం కొనుక్కున్నానా, కోర్టుకు పోయినానా, నాకేమన్నా భూములు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇళ్ల స్థలంలో ఉంటాయా, ఏం లేదు చేస్తానంటే నేను వద్దలేదు. ఉంది ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారని సామాన్య ప్రజానీకం అడుగుతా ఉంటే ఒక నాయకుడు అంటాడు, బైపాస్ అది ఎక్కడ ఉంది అని అడిగి. రాజు నేరుగా పరిపాలిస్తే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి. రాజు సామంతుల ద్వారా పరిపాలిస్తే కష్ట సుఖాలు ఈ జన్మకు తెలియని విషయాన్ని కూడా మీరు దృష్టికి తెస్తా ఉన్నారు. ఆలోచించమని అడుగుతా ఉన్నాను. సామంతుల పరిపాలన కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే నేరుగా తమ కష్ట సుఖాలు చెప్పుకునేదానికి లభించే కావలసిన వ్యక్తిని మీరు ఎన్నుకోదలుచుకున్నారా, మీరు నిర్ణయించుకోవాలి. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మల్లికార్జున మంచి యువకుడు, ఉత్సాహం ఉన్నవాడు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మంచి నిర్ణయాన్ని, వయసు తక్కువైనా మంచి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని తను చేసిన కార్యక్రమాల ద్వారా ఎక్కడా కూడా మనుగడ సాగించలేని పార్టీలో కన్నా గుర్తింపు ఉన్న పార్టీలో ఏ నాయకుడి యొక్క విశ్వసనీయత అధికంగా ఉందో ఆ నాయకుడు ఉన్న పార్టీలో ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని సంపూర్ణంగా మీతో పాటు మీ మిత్రుల్ని, మీ సన్నిహితుల్ని, మీ బంధువులందరినీ కూడా ఈ సందర్భంగా సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకొక మాటతో ముగిస్తాను.